మహిళల మనసు దోచేలా ఉంటాయి ఆ నగలు. కళ్ళు మిరిమిట్లు గొలుపుతాయి ఆ ఆభరణాలు. అసలు ఏమాత్రం కాస్ట్లీ కాదు. ఓ 10,000 ఖర్చు చేస్తే చాలు, ఒంటి నిండా బంగారమే. ఇంతగా గోల్డ్ మైన్ ఎక్కడుంది? లో బడ్జెట్లో జ్యువెలరీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడా అని అడిగితే ఠక్కున గుర్తుకు వచ్చేది మచిలీపట్నం. ఇంకా సరిగ్గా చెప్పాలంటే మచిలీపట్నంలోని చిలకలపూడి. అవును, దశాబ్దాలుగా ఆకర్షణీయమైన రోల్డ్ గోల్డ్ ఆభరణాలకు పుట్టినిల్లు చిలకలపూడి. మార్కెట్ ట్రెండ్కు అనుగుణంగా కొత్త కొత్త డిజైన్లు చిలకలపూడిలో జిగేలు మనిపిస్తుంటాయి. మచిలీపట్నం రోల్డ్ గోల్డ్ కు ఎంతో పురాతన చరిత్ర ఉంది. దాదాపు 100 ఏళ్లకు పూర్వమే బందరులో ఈ రోల్డ్ గోల్డ్ పరిశ్రమ ఏర్పాటు జరిగింది. చిలకలపూడిలో పాండురంగ స్వామి దేవాలయం స్థాపించిన టీకే నరసింహ ఈ గోల్డ్ తయారీని ప్రారంభించినట్లు తెలుస్తోంది. అప్పట్లో వెండిపై బంగారపు కట్టు కట్టేవారట. ఫలితంగా వాటిని అప్పట్లో కట్టునగలుగా పిలిచేవారు. ఈ వ్యాపారం చిలకలపూడిలో రూపుదిద్దుకోగా కాలక్రమేణా బందరు పరిసర ప్రాంతాలకు కూడా విస్తరించింది. ముందుగా కట్టునగలుగా ఉన్న ఈ రోల్డ్ గోల్డ్ తయారీ తర్వాత ఎల్లాయ్ మెటల్, రాగి, ఇత్తడి, సిల్వర్ వంటి మెటల్ పై బంగారు పూత పూసి వేసేవారు. దీంతో రోల్డ్ గోల్డ్ కవరింగ్ గా ఇది పేరు తెచ్చుకుంది. మేము ఈ ఫీల్డ్ నుంచి మేము ఓనకైతే ఒక 5 సంవత్సరాల నుంచి బిగిన్ చేసాం. అందుకేతం అయితే వేరే కంపెనీల్లో మామూలుగా వర్కర్గా ఉండి పనిచేసి తర్వాత మనం కూడా కొద్దిగా పెట్టుకుందామని వీళ్ళంతా నాతో పాటు అప్పుడు వర్కర్గానే చేశారు. వీళ్ళతో పాటు అక్కడ అందరూ కలిసి పెట్టుకుందామంటే వీళ్ళకి ఎన్ని తెలియదు కదా, ఇక్కడికి ఎన్ని తీసుకురావాలి, అంతా పల్లెటూరులోనే ఉంటారు. అప్పట్లో కరోనా వచ్చిందన్న భయంతో కూడా బందరు అటు రాలేదు. ఆ తర్వాత నుంచి ఇక్కడే మనం పెట్టుకుందామని చెప్పి వీళ్ళు నాకు మేము ఉంటాము, నీకు ఏదైనా మా వర్క్ అవన్నీ తీసుకొస్తే మేము చేసి పెడతామన్న వీళ్ళంతా నమ్మకంతో నాకుంది. వీళ్ళతో ఉంటే ఈ చిన్నగా ముందు కార్యక్రమం బిగిన్ చేసాం. తర్వాత కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళాము. అప్పుడు చిన్నగా మా దగ్గర ఒక 5-6 గ్రూప్ 15 మంది వర్కర్స్ దాకా మామూలుగా వీళ్ళంతా కలిపే ఉంటారు. దీంతో మొత్తం మామూలుగా చేసుకుని రా మెటీరియల్ తీసుకుని దాన్ని పాలిష్ తీసుకుని తర్వాత స్టోన్ అండ్ డబ్బులు ఇవన్నీ ఉంటాయి. అవి తీసుకొని ప్యాకింగ్ చేసుకొని ఆ తర్వాత మార్కెటింగ్ చేస్తామండి. రోల్డ్ గోల్డ్ పరిశ్రమ చేతి పరిశ్రమ. మచిలీపట్నంలో 1-2 కంపెనీలు మినహా మిగిలినవన్నీ చేతి పరిశ్రమగానే కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు తగ్గిపోవటం, ఇతర పనులు లేకపోవడంతో మహిళలు రోల్డ్ గోల్డ్ పనుల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో కొద్దిగా ఉన్న ఈ 1 గ్రామ్ గోల్డ్ కంపెనీలు ఇప్పుడు 1కి 10ంతలయ్యాయి. వేల మందికి జీవనోపాధి లభిస్తుంది. చిలకలపూడి బంగార నగల వ్యాపారం అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాపించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో ఎక్కువగా వ్యాపారం జరుగుతోంది. ప్రభుత్వం నుంచి తగినంత ప్రోత్సాహం లభిస్తే ఈ కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెంది గ్రామీణ మహిళలకు జీవనోపాధిగా ఉపయోగపడుతుందని బందరు వాసులు చెప్తున్నారు.